మనం ఫుడ్ తిన్నప్పుడు ఆ ఫుడ్ ద్వారా వచ్చే గ్లూకోజ్ లోడ్ ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకునే ఆర్గాన్ మన మజిల్స్. మన మజిల్స్ హెల్దీగా ఉండి అవి ఆ గ్లూకోజ్ ని హ్యాండిల్ చేసిన రోజులు మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. వన్స్ మన మజిల్ మాస్ తగ్గిపోవడం, మన మజిల్స్ వీక్ అయిపోవడం వల్ల మన మజిల్స్ గ్లూకోజ్ హ్యాండిల్ చేయలేని స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏదైతే ఈ గ్లూకోజ్ లోడ్ ఉందో అది మన బాడీలో ఇతర ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మన లివర్ లో గ్లూకోజ్ పర్సెంటేజ్ ఎక్కువైపోతే ఆ గ్లూకోజ్ ని మన లివర్ ఫ్యాట్ కింద కన్వర్ట్ చేస్తుంది. దానివల్ల మీకు ఫ్యాటీ లివర్ వస్తుంది. అలాగే మన థైరాయిడ్ లో సెల్స్ మన థైరాయిడ్ మీద గ్లూకోజ్ లోడ్ ఎక్కువైనప్పుడు మన థైరాయిడ్ లో సెల్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురవుతాయి. దానివల్ల అవి ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వవు. దీనివల్ల మీకు థైరాయిడ్ ఎక్కువగా స్టిమ్యులేట్ అవడమో లేకపోతే తక్కువ స్టిమ్యులేట్ అవడం జరుగుతుంది. దీనివల్ల మీకు హైపోథైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మీ ప్యాంక్రియాస్ కంటిన్యూగా బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ ని రిలీజ్ చేసి 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 ఒక స్టేజ్ తర్వాత అసలు అది రిలీజ్ చేయలేని స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల మీకు డయాబెటిక్ వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీకు ఫ్యూచర్ లో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావద్దు, మీరు చాలా హెల్తీగా ఉండాలి, మీరు చాలా స్లోగా ఏజ్ అయిపోవాలి అని అనుకుంటే మీరు ఏమైనా చేసి మీ మజిల్ ని ప్రొటెక్ట్ చేసుకోండి. ముఖ్యంగా మీ లెగ్ మజిల్స్. అందరు మజిల్స్ అంటే ఏదో బైసిప్స్, చెస్ట్, యాబ్స్ ఇవి అన్నట్టుగా చూస్తారు. లెగ్ మజిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీ లెగ్ మజిల్స్ ఎంత హెల్తీగా ఉంటే మీరు అన్ని రోజులు ఎక్కువ బ్రతుకుతారు, మీరు అన్ని రోజులు ఎక్కువ హెల్తీగా ఉంటారు. అండ్ మజిల్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మీరు అదేదో సినిమాలో చెప్పినట్టు రోజుకి 8 గంటలు నేను జిమ్మే చేస్తా అని అంతా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు రోజు తినే ఫుడ్ లో 70 to 80% మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఉండేలా చూసుకోండి. మిగిలిన 20%, 30% మీకు నచ్చిన ఎటువంటి ఫుడ్ తిన్నా మీ బాడీ ఈజీగా హ్యాండిల్ చేసుకోగలుగుతుంది. అలాగే వారంకి 3 సార్లు, ఒకవేళ మీకు వీలు కాదంటే 2 సార్లు, ఒకవేళ మీకు అది కూడా వీలు కాదంటే వారంకి ఒకసారైనా, సండేస్ అయినా పర్లేదు, ఒకసారైనా రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయండి. రెసిస్టెన్స్ ట్రైనింగ్, వెయిట్ లిఫ్టింగ్ చేయండి. ఇంకా మిగిలిన డేస్ లలో మీకు ఫ్రీ ఉన్న టైంలోనే క్యాజువల్ వాకింగ్ చేయడం కావచ్చు, జాగింగ్ చేయడం కావచ్చు. ఒకవేళ మీరు హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటారు అనుకుంటే స్కిప్పింగ్ లాంటివి చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటూ ప్రాపర్ గా రెస్ట్ తీసుకొని ఉంటే సరిపోతుంది. దానివల్ల మీరు చాలా ఈజీగా మీ మజిల్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.